ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ చూడండి ముందు, అది సంగతి పక్కన పెడితే రేపే ఇక్కడికి వచ్చే జనాలందరూ ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే అక్కడ కింద పైపులు పెట్టారు, అంటే మన దాన్ని ఏమంటారు డ్రిప్ ఇరిగేషన్ వాటర్ టైప్లో బెజ్జాలతో కూడినటువంటి పంపులు పెట్టారు అక్కడ. అంటే నదంతా నిండిగా ఉండదు కదా, అటు పక్క నిండి ఉంటుంది, యువతల పక్కన ఉండదు కాబట్టి ఆ చెప్తాలాగా ఉంటుంది కదా గేట్ల దగ్గర, ఆ గేట్ల దగ్గర లైన్లో పెద్ద పైపులు పెట్టేసి ఎవరు ఆ పైపులకి అవతల పక్క నుంచి కృష్ణానదిలో నీళ్లు అందులో నుంచి జల్లుల్లాగా పడతాయి అనమాట. జల్లు స్నానాలు అక్కడ పెట్టారు. ఈ జల్లు స్నానం దగ్గరికి ఫస్ట్ వచ్చేస్తారు మీరు, ఎందుకంటే ఒకేసారి 10 మంది చేయొచ్చు అక్కడ స్నానం. ఇటు కృష్ణానదిలో దిగేటప్పుడు ఒకేసారి అందరు చేయాలంటే కష్టం అవుతుంది. షవర్ టైప్ లో పెట్టారనమాట. అది చూడండి సార్ అని చెప్పా. వెంటనే లేదు ముందు ఇది సెట్ అయ్యేదాకా, అప్పుడు ఆ గోడ కూడా ఇదిగా ఉంది కదా, కొత్తగా కట్టింది కదా, 1 రోజు 2 రోజులు ఆపండి అయ్యా అది గట్టిగా ఉండేటట్టు. అది ఎండి అక్కడే అడిగారు ఎవరు మన ముఠా మేస్త్రిని అడిగారు, తాపీ మేస్త్రిని అడిగితే గట్టి పడ్డానికి 4 రోజులు పడుతుంది సార్ అన్నారు. అప్పటిదాకా ఆపండి అయ్యా అని చెప్పారు. తెల్లారుజామున 4:30-5 అక్కడ పోలీసులు ఎవరు లేరు, జనాలు తలుపులు గేట్లు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ గోడే కూలిపోయింది, అప్పుడే చనిపోయారు, అక్కడే చనిపోయారు. అంటే మనం ఒక